ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో తెలుగు తమ్ముళ్ల ఫ్లెక్సీ వార్ కలకలం రేపింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా రెండు వర్గాల నేతలు పోటాపోటీగా బ్యానర్లు కట్టారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమా వర్గంలోని గణేష్ అనే యువకుడిపై వసంత వర్గానికి చెందిన కటారి ఉమా చేయి చేసుకున్నారు. అంతేగాక ఉమా ముఖ్య అనుచరుడు లంకా లితీష్ గురించి చులకనగా మాట్లాడారు. దీంతో లంకా లితీష్, కటారి ఉమాల మధ్య గొడవ ముదిరింది. ఇరు వర్గాలు రోడ్డుపై స్ట్రీట్ ఫైట్కు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. రైట్, ఎన్టీఆర్ జిల్లాలో ఫ్లెక్సీ వార్ పై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అశోక్ అందుబాటులో ఉన్నారు. అశోక్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మైలవరంలో ఫ్లెక్సీలో వారు తెలుగు రెండు వర్గాలుగా విడిపోయి మరి కొట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. 2 రోజుల క్రితం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఇటు దేవినేని ఉమాకు సంబంధించిన లంకా లితీష్ కావచ్చు, అలాగే ఇటు వసంత ప్రసాద్కి చెందిన కటారి ఉమ్మ కావచ్చు, ఈ రెండు వర్గాలు కూడా బ్యానర్లు ఏర్పాటు చేశాయి. అయితే బ్యానర్లు ఏర్పాటు చేసిన అనంతరం వసంత కృష్ణ ప్రసాద్ వర్గానికి చెందిన ఎవరైతే కటారి ఉమా ఉన్నారో ఇతను లంకా లితీష్ అనే వ్యక్తిని దుర్భాషలు అన్న పరిస్థితిని వాటిని గంజాయిగా అభివర్ణిస్తూ వాళ్ళని కించిపట్టిన పరిస్థితి. దీంతో ఆ లంకా లితీష్ గ్యాంగ్ కి సంబంధించి గణేష్ అనే యువకుడు వారిని వారించడం, వారు అతని మీద చేయి చేసుకోవడంతో ఇది వివాదం ముదిరింది. దీంతో ఆ వారి కట్టిన ఫ్లెక్సీలను తొలగించుకునేందుకు ఒకరికొకరు ప్రయత్నించారు. దీంతో వివాదం పెద్దగా అయింది. ఘర్షణకు దిగారు, రోడ్డు మీద స్ట్రీట్ ఫైట్ కి దిగిన పరిస్థితి. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న వారిని చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనతో ఒకసారిగా మైలవరంలో మరొక మారు ఇటు వసంత కృష్ణప్రసాద్ కావచ్చు, అటు దేవినేని ఉమా మధ్య ఉన్న విభేదాలు సర్దుమణులేదు. ఇది రెండు వర్గాలుగానే విడిపోయిందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్ అశోక్.